ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు. చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన. మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తిరోడింది. నారాయణపూర్ దంతెవాడ జిల్లా సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 7 మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా అనధికారిక సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30, 36 ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించకపోయినా మావోయిస్ట్ పార్టీ కాయ్ 6 కి చెందిన శ్రేణులే మృతి చెందినట్లు భావిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయవాడకు చెందిన జోరిగే నాగరాజ్ అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. బస్తర్ అడవుల్లో శరాఘాతం. ఛత్తీస్గఢ్ అడవుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టమేనని భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్ట్ కేంద్ర కమిటీ సహా కీలక కమిటీల సభ్యులంతా అబూజ్మాడ్ లోనే మకాం వేసిన కార్యకలాపాలు సాగిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఇంతవరకు అధికార యంత్రాంగం అడుగుపెట్టని అబూజ్మాడ్ దండకారణ్యాన్ని మావోయిస్టులు ప్రస్తుతం తమకు కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండడంతో వాటినే అనువైన స్థావరంగా మలుచుకున్నారు. అలా ఇన్నాళ్లు వారికి పెట్టని కోటగా ఈ కీకారణ్యం క్రమంగా భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్తుంది. ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ రూపకల్పన. తొలుత రేషన్, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాల అనుసంధానం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎం కు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందిస్తున్న డిజిటల్ కార్డు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలను ఇందులో చేర్చాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదే విధంగా కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇస్తారు. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. సిబిఐ, ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీస్ అధికారులు, FSSAI నుంచి ఓ సీనియర్ అధికారి. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలన్న సుప్రీంకోర్టు. పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7000, కార్లకు 15,000 నుంచి 50,000, గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తామన్న మహేష్ కుమార్ గౌడ్. సొంత జిల్లా నిజామాబాద్ లో పిసిసి అధ్యక్షుడికి ఘన సన్మానం. వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్. దీపాదాస్ మున్షి, ఏనుగు రవీందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సుదర్శన్ రెడ్డి, విశ్వనాథ్, షబ్బీర్ అలీ, మధుయాస్కి, విహెచ్, వేం నరేందర్ రెడ్డి, పోచారం అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ వేదికపై ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా వెంకట్ సత్య. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ఓఎస్డీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వెంకట్ సత్య, కనేష్ గోలి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకట్ సత్య డిప్యూటీ సెక్రటరీ హోదాలో కేంద్ర మంత్రికి 4 ఏళ్ల పాటు ఓఎస్డీగా కొనసాగుతారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం కు ఫిర్యాదు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. శుక్రవారం సెక్రటరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లను అమలు చేసిందని విమర్శించారు. జనాభాలో 5% కూడా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్ ను ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తూ ఆలయ
ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు. చిత్రంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఉన్నారు. పెద్ద శేషన వాహనంపై మలయప్ప స్వామి ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు శుక్రవారం సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్న శుభముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గరుడ పటాన్ని ఊరేగించి బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సమక్షంలో ధ్వజపటాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా కానుకగా 2 పడక గదుల ఇండ్లు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడక గదుల ఇండ్లను దసరా కానుకగా పేదలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలతో కలిసి ఆయన వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను 2-3 నెలల్లో పూర్తి చేయిస్తాం. వీటి పంపిణీపై త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తాం. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా అమలు చేస్తాం. నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 వరకు మంజూరు చేస్తాం. ఈ నెలాఖరులో కొత్త ROR చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. సౌర విద్యుత్ ప్లాంట్లపై ఆర్థిక భారం. వీలింగ్ ఛార్జీలను 10 రెట్లు పెంచాలని డిస్కంల ప్రతిపాదన. తాము మోయలేమని ప్లాంట్ల యాజమాన్యాల ఆందోళన. ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించి శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికార బృందానికి కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పోలీస్ శాఖకు బిల్లుల పరేషాన్. TADAల చెల్లింపుల్లో ఆలస్యం. పోలీస్ శాఖలో అత్యున్నత అధికారుల్లో ఒకరు విధి నిర్వహణలో భాగంగా పర్యటనకు వెళ్లి వచ్చారు. దీనికి సంబంధించి TA బిల్లు రూపాయలు 10,000 చెల్లించమని దరఖాస్తు పెట్టుకున్నారు. ఎంతకీ మంజూరు కాకపోవడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. 2 నెలలు కష్టపడి అనేక మార్లు మాట్లాడిన తర్వాత గానీ బిల్లులు మంజూరు కాలేదు. విసిగిపోయిన ఆయన అసలు ఈ గొడవంతా ఎందుకని పర్యటనలే తగ్గించుకున్నారు. పోలీస్ శాఖలో పేరుకుపోయిన బిల్లుల ప్రభావం శాంతి భద్రతలపై పడే ప్రమాదం కనిపిస్తుంది. బిల్లులు రావడం లేదని అధికారులు పర్యటనలు అనుకుంటే కింది స్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ లోపించే అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి ఓ QR కోడ్. రేషన్, ఆరోగ్యం, పింఛన్ అన్నిటికీ ఒకటే. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కు ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇతర పథకాలకు ఇంకొకటి, ఇలా వేరువేరుగా కార్డులున్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకువస్తుంది. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానంతో ముందుకు వెళ్తుంది. ఇవి ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.